తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇచ్చుకో పుచ్చుకో వ్యవహారం నడుస్తోందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ నాయకులకు కావాల్సిన పోస్టింగ్లను కాంగ్రెస్ నాయకులు డబ్బు తీసుకుని ఇప్పిస్తున్నారన్నారు. చెక్ డ్యాంల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలన్నారు. అవినీతి జరిగిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టి వారి నుంచి డబ్బు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను ప్రారంభించారాయన. ఏ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్లో కావాల్సింది పోస్టింగ్స్, కాంగ్రెస్లో కావాల్సింది పైసలు. కాబట్టి కావాలి అధికారులు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పైసలు ఇస్తున్నారు. 7 అంటారా పోస్టింగ్స్. వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో భాగస్వామ్యమైన వీళ్ళు. ఇప్పుడు చెక్ డ్యాంల పరిస్థితి కదే. ఇప్పుడు క్వాలిటీ లేకుండా పనిచేసారు, కూలిపోతున్నాయి. కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే అధికారులు, వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది, వాళ్ళనే అందలం ఎక్కిస్తున్నది. వాళ్ళు ఇచ్చిన సూచనల సలహాల మేరకే పనిచేస్తున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యాంల మీద ఒక్కసారి విచారణ జరపాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరు ఉంటే ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, లేకపోతే రికవరీ చేయాలి. ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే, ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులు జప్తు చేస్తే ఇంకొకరు భయం ఉంటుంది.